సమావేశాల నేపథ్యంలో బొబ్బిలి శాసనసభ సభ్యులు బేబీ నాయన రైతుల సమస్యలను ప్రస్తావించారు. రైతులు వాడే ఎరువులు సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు సరఫరాలు ఆలస్యం జరిగినప్పుడు ప్రత్యామ్నాయ ఎరువులు ఏవి వాడవచ్చో తెలియజేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరారు. ఈ సంవత్సరం మనకందరికీ తెలిసిందే, ఫెర్టిలైజర్స్ విషయంలో కొంత మన రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా తమ దృష్టికి, సభ దృష్టికి రైతుల తరపున ఉన్నటువంటి అపోహ నేనేం తెద్దాం అనుకుంటున్నానంటే, మనం నానో డిఏపిని, నానో యూరియాని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తున్నాం. ఒక రైతుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, 50 కేజీలు యూరియా బస్తా, 50 కేజీలు డిఏపి బస్తా చేయనటువంటి పని ఒక 5 కేజీలు 5 లీటర్లు లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఎలాగ చేస్తుంది అన్నటువంటిది రైతుల్లో ఉన్నటువంటి అపోహ అధ్యక్ష. నేను కొంతమంది శాస్త్రవేత్తలు నాకున్నటువంటి అవగాహన పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడితే, ఒక నానో డిఏపి కానీ, నానో పొటాష్ కానీ, నానో యూరియా కానీ 5 లీటర్లది, 5 కేజీలు కానీ 5 లీటర్లు కానీ సాలిడ్ అవ్వనివ్వండి, లిక్విడ్ అవ్వనివ్వండి, ఒక 50 కేజీలు యూరియా బస్తా కానీ డిఏపి బస్తా అంత ఎఫెక్టివ్ కాదు, కొంత వాడకం తగ్గడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అవనివ్వండి, తోటి రైతులు అవ్వండి, పెద్ద రైతులు అవనివ్వండి, వాడిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఫెర్టిలైజర్ కంపెనీలు ఒక 50 కేజీల బస్తాకి డైరెక్ట్ రీప్లేస్మెంట్ అని రైతులకి చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఒక యజ్ఞంలాగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మన శాస్త్రవేత్తలను, రైతుల్ని ఈ రోజు నుంచి కూడా ఎడ్యుకేట్ చేసి పూర్తిగా చేస్తే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బంది రాదని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు నుంచి ఖరీఫ్ అయిపోయిన వెంటనే, మన సార్వా పంట అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమం మీద ఉంటే వచ్చే సంవత్సరం రైతులకి ఇబ్బంది లేకుండా ముందుకి వ్యవసాయం కొనసాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని తమ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.